సెప్టెంబర్ 9న ప్రారంభమయ్యే ఆసియా కప్ టీ20 కోసం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆగస్టు 19న విడుదల చేయనుంది. ఈ క్రమంలో జట్టులో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఇప్పటికే సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశిని జట్టులోకి తీసుకోవాలని మరో వాదన తెరపైకి వచ్చింది. అవును, వైభవ్ను ఆసియా కప్లో ఆడించాలని సూచిస్తున్నాడు. కాగా ఇప్పటికే కొంతమంది భారత స్టార్ ప్లేయర్లకు చోటు దక్కకపోవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశికి మద్దతు ఇస్తున్నాడు. 1989లో పాకిస్తాన్లో తన అరంగేట్రంలో 16 ఏళ్ల సచిన్ టెండూల్కర్ కు కెప్టెన్ గా వ్యవహరించిన శ్రీకాంత్ ఇప్పుడు ఆసియా కప్ కు అలాగే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్ కు సన్నాహాలు చేస్తూ వైభవ్ ను జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లు కోరారు. వైభవ్ కోసం అందరూ నువ్వు ధైర్యంగా ఆడాలి అని చెప్తారు, కానీ అలాంటి మాటలు అతడికి చెప్పకండి. ఎందుకంటే అతను ఇప్పటికే అద్భుతమైన పరిణితితో ఆడుతున్నాడు. అతని షాట్ మేకింగ్ వేరే స్థాయిలో ఉంది. నేను చైర్మన్ అయితే నేను ఖచ్చితంగా అతన్ని 16 మందిలో చేర్చుకుంటాను అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. మరి అతడి వ్యాఖ్యలపై మీరేమంటారు?